రేపు సోమవారం చాలా అద్భుతమైన రోజు. ఈ రోజున మర్చిపోకుండా వంటగదిలో ఇది ఒకటి పెడితే చాలు. ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతం చూస్తారు. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది. దైవానుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, వంటగదిలో ఇది ఒకటి పెట్టండి. అసలు వంటగదిలో ఏం పెట్టాలి, ఈరోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి, అలానే కాకుండా ఎలాంటి పనులను చేస్తే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రేపు మనకు డిసెంబర్ 16 మనకేంటంటే కనుక ఆరుద్ర నక్షత్రం అనమాట. ఇదేంటంటే కనుక శివుడి యొక్క జన్మ నక్షత్రం అని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు మనము శివాభిషేకం చేసిన, శివుణ్ణి పూజించిన కోటి జన్మల పుణ్యం లభిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈరోజు శివుణ్ణి పూజించండి. అలా పూజిస్తే ఐశ్వర్యాలు మీకు కలుగుతాయి. అలానే కాకుండా శివానుగ్రహంతో మీరేంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. డిసెంబర్ 16వ తేదీ సోమవారం రోజున ఏంటంటే కనుక ఆరుద్ర నక్షత్రం ఏర్పడుతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈరోజు శివుడికి పూజ చేస్తే మనకి ఏంటంటే కనుకనండి అనంత కోటి పుణ్యఫలం మనకు లభిస్తుందని చెప్పొచ్చు. చాలా మందికి సందేహం రావచ్చు, అసలు ఆరుద్ర నక్షత్రం ఆదివారం 15వ తేదీనే ఏర్పడిందండి అంటే కనుక ఈసారి మనకేంటంటే కనుక 2 రోజులు ఆరుద్ర నక్షత్రం అనేది వచ్చిందనమాట. ఆదివారం సోమవారం వచ్చింది కాబట్టి సోమవారం శివుడిని పూజిస్తే చాలా మంచిదని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. అందుకే ఈరోజు శివుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి రోజు సోమవారం కాబట్టి సోమవారం రోజున ఇలా శివుణ్ణి అభిషేకం చేసుకున్న, పూజించిన మంచి ఫలితం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే మనము ఏంటంటే కనుకనండి నిద్ర లేవాలి. ఇంట్లో స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచేసి చక్కగా ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీటితో ఏంటంటే కనుక క్లీన్ చేసుకోవాలండి. అలా చేసుకుంటే మన ఇంట్లో ఉండే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, మనకు ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందన్నమాట. ఇలా చేసిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకోండి. తలస్నానం ఖచ్చితంగా చేయాలి. చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించాలి. ఎట్టి పరిస్థితిలో ఈరోజు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పూజ గదిలో శివపార్వతి పటాన్ని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసేసిన తర్వాత అనంతరం ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే పుష్పాలు, ఈరోజు పసుపు రంగులో ఉండే పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మంచి పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి పసుపు రంగులో ఉండే పుష్పాలతో శివుణ్ణి పూజించండి. ఒకవేళ అవి లేకపోతే ఏంటంటే కనుక బిల్వపత్రాలు, అలానే తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించినా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందన్నమాట. ఇలా పూజ చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇలా ఏంటంటే శివుని పటం శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని శివపార్వతుల పటానికి ఏంటంటే కనుకనండి గంధము, కుంకుమతో చక్కగా బొట్టు పెట్టుకోవాలి. అనంతరం వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఉండే పుష్పాలు, ఆ సమయానికి దొరికిన పుష్పాలతో స్వామివారిని అలంకరించుకొని దీపారాధన చేసుకోవాలి. ఈ దీపం ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఈ దీపం వల్ల మన జీవితం మారిపోతుంది, చక్కటి ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అలానే కాకుండా శివానుగ్రహాన్ని కూడా మనకు కలిగేలాగా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్న దీపాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక డైరెక్ట్గా మనము మారేడు దళం పైన దీపం పెట్టలేం కదా. కాబట్టి ఏంటంటే కనుకనండి మనము ఒక తమలపాకును తీసుకుని దానిపైన మారేడు దళాన్ని పెట్టాలన్నమాట. అలా మారేడు దళాన్ని పెట్టిన తర్వాత ప్రమిదను పెట్టేసి అందులో 2 ఒత్తులను వేసేసి ఒకటిగా చేసి అలా అందులో మన స్తోమతకు తగ్గట్టు ఆవు నేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి దీపారాధన చేయండి. ఆ దీపంలో లవంగాన్ని వేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత బెల్లం ముక్క కానీ అరటి పండుని కానీ నైవేద్యంగా పెట్టేసి కర్పూర హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంట్లో శివలింగం ఉంటే ఒక చిన్న గ్లాసు నీళ్ళైనా సరే ఆ శివలింగంపై పోస్తే చాలా మంచిదన్నమాట. ఈ రోజు ఏంటంటే కనుక పూజ గదిలో ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలా మంచిది. అనంతరం ఏంటంటే కనుకనండి ఈరోజు 9 రకాల పుష్పాలతో శివుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారికి ఏంటంటే కనుకనండి పున్నామ నరకం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు మనము జిల్లేడు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం కలుగుతుందని పురాణం చెబుతుంది. అలానే కాకుండా గన్నేరు పుష్పాలతో మనం ఈ రోజున శివ పూజ చేసుకుంటే ఏంటంటే కనుకనండి డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం, ఐశ్వర్యంతో పాటు శివపార్వతుల అనుగ్రహం కూడా పుష్కలంగా కలుగుతుంది. ఈ రోజున ఎర్రటి పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని దుఃఖాలు దూరం అవుతాయన్నమాట. ఇలా 9 రకాల పుష్పాలతో మనం శివుణ్ణి పూజిస్తే మనకేంటంటే కనుక కోటి జన్మల పుణ్యం లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ దీపం పెట్టుకున్న మనకు అదృష్టం కలిసి వస్తుందన్నమాట. ఇదే దీపం మనం ఇంట్లో పెట్టుకొని ఆ తర్వాత పూజ గదిలో ఈ దీపం పెట్టిన తర్వాత దగ్గరలో ఉండే శివాలయంలో కూడా ఇలాంటి దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. జాతక సమస్యలు, జాతక దోషాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మీ ఇంట్లో గుర్తు పెట్టుకోండి, పూజ చేసే ముందు ఈ నీటిని చల్లుకోండి. ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో ఏంటంటే కనుక రోజ్ పెటల్స్ కానీ లేదంటే అత్తర్ని కానీ పోసేసి కొంచెం కర్పూరం పొడి కానీ విభూతిని కానీ వేసి ఆ తర్వాత చిటికెడంత కుంకుమ, పసుపుని కలిపి ఆ నీటిని మొత్తం కూడా మీ పూజ గదిలో మీ ఇంట్లో చల్లుకొని ఆ తర్వాత మీరు పూజని ప్రారంభిస్తే చాలా మంచిదన్నమాట. మనకు తెలియకుండా మన ఇంట్లో ఉండే కొంచెం చెడు బయటికి వెళ్ళిపోతుంది.
దైవానుగ్రహం పుష్కలంగా కలగటానికి అవకాశం ఉంటుంది. ఇల్లు శుద్ధి అయిపోతుంది. ఇల్లు ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బందులతో లేకుండా చక్కగా ఇల్లు మనకు అనుకూలించి దైవానుగ్రహాన్ని కలిగించడానికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక గ్లాస్ నీళ్లు తీసుకుని ఆ నీటిలో మనం ఏంటంటే రోజ్ వాటర్ కానీ అత్తర్ని కానీ 5 చుక్కలు పోసి ఆ తర్వాత చిటికెడు కుంకుమ, పసుపు, కర్పూరం పొడి లేదంటే విభూతి, ఈ 3 ఏదైనా సరే ఈ రెండిట్లలో ఒకటి కలుపుకొని అదంతా ఆ నీళ్ళంతా కూడా మూలల్లో గదుల్లో చిలకరించుకోవాలి. ఇంటి చుట్టూ కూడా ఆ నీటిని చిలకరించవచ్చు. ఆ నీళ్ళని ఏంటంటే కనుక నీటిలో కలిపి ఇంటిని కూడా శుద్ధి చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇలా మీరేంటంటే పూజ కార్యక్రమాలు చేసేసుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే ఇంట్లో దీపారాధన చేసేసుకున్న తర్వాత ఏంటంటేనండి మీరు శివుడికి అభిషేకం చేయాలన్నమాట. ఈరోజు శివాభిషేకం ఏంటంటే కనుక మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు, ఇబ్బందులను తీసేస్తుంది అనమాట. అందుకే పాలతో కానీ, పంచామృతాలతో కానీ, తేనెతో కానీ, లేదంటే కనుక నార్మల్గా బిల్వ పత్రాలతో కానీ, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక విభూతి నీటితో కానీ, కుంకుమ నీటితో కానీ, పసుపు నీటితో కానీ, చందనపు నీటితో కానీ శివుడిని అభిషేకించుకుంటే చాలా మంచిది. శివాభిషేకం ఏంటంటే కనుక జీవితాన్ని మారుస్తుంది. మన స్థితిగతిని మెరుగుపరిచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక శివాభిషేకం చేసేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. శివాలయానికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక శివాలయంలో నంది ఉంటుంది కదండి, నంది చెవులో ఈరోజు మీ తీరని కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక నంది చెవులో చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీ కోరిక తీరే అవకాశం ఉంటుంది. నంది కొమ్ముల నుంచి శివుణ్ణి దర్శించుకుంటే కోటి యాగాలు చేసినంత ఫలితం మనకు లభిస్తుందన్నమాట ఈరోజు ముఖ్యంగా. కాబట్టి ఈరోజు ఇలా మనం వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక నంది కొమ్ముల మధ్యలో నుంచండి మనం శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా శివుడికి ఎంతో ఇష్టమైన రోజుగా చెప్పబడే రోజు అనమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకున్న, అభిషేకం చేసిన, నంది చెవులు మన కోరిక చెప్పుకున్న, శివాలయం చుట్టూ మనం ప్రదక్షిణలు చేసిన, శివాలయం ప్రాంగణంలో కాసేపు కూర్చున్న, శివాలయంకి వెళ్ళేసి మనం బిల్వ పత్రాలను సమర్పించిన మంచి ఫలితాలైతే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు పోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంకా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుందన్నమాట. ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది. ఇది ఇంటి పరంగా ఏంటంటే ది బెస్ట్ ఫలితాన్ని తెచ్చిపెట్టి జీవితాన్ని మారుస్తుంది. జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగిస్తుందన్నమాట. మన ఇంట్లో మనం ఏంటంటేనండి రకరకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా ఏంటంటే పెద్దగా ఫలితాలు లేక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అసలు ఎంత చేసుకున్నా కానీ మాకు ఫలితాలు ఉండవండి, ఏంటో మా కర్మ మాకు అర్థం కాదని పడతారు కదా. అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే కనుకనండి మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వచ్చినా కలిసి రాకపోయినా కానీ ఈ పరిహారం చేయండి. ఎంత చక్కగా ఉంటుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు. ఏంటంటే కనుక గ్యాస్ పొయ్యి దగ్గర ఏంటంటే కనుక ఇది పెట్టుకున్న దాని కింద ఇది పెట్టినా కానీ మీకైతే అద్భుతం జరుగుతుందన్నమాట. ఎందుకంటే కనుక మనకు ఉండే చెడు కావచ్చు, చెడు వల్ల మనం ఇబ్బంది పడిపోయి చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా. అదంతా కూడా మన వంటగది నుంచే మనం సఫర్ అవుతామని కొన్ని పురాణాలు చెబుతున్నాయన్నమాట. అందుకే వంటగదిని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలని మనకు పండితులు కావచ్చు, లేదంటే కనుక మనకు మన పెద్దవారు కావచ్చు చెబుతూ ఉంటారు. శాస్త్రాల్లో కూడా మనకి ఇదే చెప్పబడుతుంది. వంటగది ఎంత చక్కగా ఉంటుందో ఇంట్లోకి దైవశక్తి అంతా చక్కగా ఏంటంటే ఆకర్షించబడుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. కొంతమంది వంటగదిని ఏంటంటే కనుకనండి ఎలా పడితే అలా పెట్టుకుంటూ ఉంటారు, ఇలా పడితే అలా వేస్తూ ఉంటారు. తిన్న గిన్నెలన్నీ కూడా సింకులో పడేసుకోవటం, ఆ సింకు దగ్గర బొద్దింకలు, క్రిమి కీటకాలతో పాటు చెడు వాసన రావటం, చాలా ఇబ్బందికరంగా ఉండటం, కొంతమంది వంటగదిలో వంట చేయాలంటే ఇంట్రెస్ట్ రాకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మన ఇంట్లో సంపాదన పెరగటం లేదు, సంపాదన అలాగే ఉండిపోతుంది, సంపాదన అస్సలు కూడా చాలటం లేదని బాధపడతారు కదా. దానికి కారణం మాత్రం మన వంటగదిలో ఉండే చెడు వల్లనే అలా జరుగుతుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి మీ వంటగదిలో ఉండే చెడుని పోగొట్టుకొని ఒక్క రాత్రిలోనే మీరు చెడుని పోగొట్టుకోగలుగుతారు, ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి. గ్యాస్ పై దగ్గర ఇది పెడితే చాలా మంచిదండి. ఇలా ఏంటంటే ఈ పరిహారం నెలకు ఒకసారి చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది. ఇంట్లో ఉండే మనకు తెలియని కొన్ని కారాత్మక శక్తులు కావచ్చు, ప్రతికూల శక్తులు కావచ్చు బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ పరిహారం చాలా మంది కూడా ఆచరిస్తారని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఆచరించేసి ఫలితం ఈ విధంగా పొందండి. కేవలం ఒక రాత్రిలోనే మీరు అద్భుతాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు. ఇంట్లోకి ధనాన్ని రప్పించుకోగలుగుతారు, సంపాదనను పెంచుకోగలుగుతారు. అందుకే ఈ విధంగా ప్రయత్నించండి. ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదంటే మట్టి పాత్ర కానీ తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో
ఒక స్పూన్ అన్ని నల్ల నువ్వులు, ఒక స్పూన్ అన్ని ఆవాలు పోయండి. చిటికెడంత కుంకుమ, పసుపుతో పాటు ఏంటంటే కొన్ని పసుపు బియ్యం అంటే అక్షంతలు పోయండి. పోసేసిన తర్వాత అందులో ₹2 బిల్లని పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇదంతా కూడా ఏంటంటే కనుక గ్యాస్ పొయ్యి కింద అంటే మన స్టవ్ ఉంటుంది కదా దాని కింద పెట్టండి. రాత్రంతా కూడా పెట్టాలి. ఇది ఎలా పెట్టాలంటే కనుక ఇక్కడ కూడా కొన్ని నియమాలను ఆచరించాలన్నమాట. మన పని మొత్తం అయిపోయిన తర్వాత వంటగదిలో నుంచి మనం బయటికి వచ్చేస్తాం కదా, పడుకునే సమయాలలో మన పనులు ఏమి ఉండవు. ఇంకా చీటికి మాటికి మనం వంటగదిలోకి వెళ్ళాం కదండి. అలాంటి సమయంలో ఏంటంటే కనుక గ్యాస్ పొయ్యి దగ్గర ఇది పెట్టుకోండి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి. ఆవాలంటే వంటల్లో ఆడుతాం, నల్లటి నువ్వులంటే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి, మనం తెచ్చుకుంటాం ఒక్కొక్కసారి. అలా ఒకవేళ నల్ల నువ్వులు ఉంటే వాటిని కూడా తీసుకోండి. లేవండి నల్ల నువ్వులు అనుకుంటే కనుక తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు. కానీ నల్ల నువ్వులు ఇచ్చినంత ఫలితాలు ఏంటంటే కనుక తెల్ల నువ్వులు ఇవ్వండి. ఎందుకంటే నల్ల నువ్వులకు కొంచెం శక్తి అధికంగా ఉంటుంది. అలానే కాకుండా నల్ల నువ్వులు మనకేంటంటే పరిహార పరంగా ది బెస్ట్గా పనిచేస్తాయి. తాంత్రిక పరిహారాల పరంగా ఆవాలు నువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. నువ్వులు అనేవి అతీత శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వీటి ద్వారా మనకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. ఈ నువ్వుల వల్ల మనం ఏంటంటే కనుక చక్కగా ఫలితాలను పొందే అవకాశం అధికంగా ఉంటుంది. మనకి 24 గంటల్లో పరిహారం సిద్ధించే విధంగా ఉన్నట్టయితే ఆ నువ్వులు ఏంటంటే కనుక కేవలం ఒక పూటలోనే పరిహారం సిద్ధించబడేలాగా చేస్తాయన్నమాట. అంతటి శక్తి నల్ల నువ్వులకు ఉంటుంది కాబట్టి తెచ్చుకొని ఈ విధంగా ప్రయత్నించండి. నల్ల నువ్వులు లేకపోతే ఆ ప్లేస్లో మీరు కొద్దిగా తెల్ల నువ్వులను కూడా పోసేసుకొని ఆవాలు ఎక్కువ తీసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ శాస్త్రం అయితే మనకు ఎక్కువగా ఇబ్బంది ఉండేవారు కావచ్చు, బాధ ఎక్కువగా అనుభవించేవారు కావచ్చు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో సఫర్ అయ్యేవారు కావచ్చు, ఎప్పుడు కూడా వంటగదిలో అంటే చాలా వరకు కూడా వాసన రావటం అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక బ్యాడ్ స్మెల్ రావటం, ఇంట్లో వంటిల్లో ఏదో ఉన్నట్టుండి దడిల్లో మన సామాన్లు పడిపోవటం, చేసే వంటలన్నీ కూడా పదే పదే మారిపోవటం, ఏదైనా అంటే మనం స్టవ్ మీద పెడితే అది పొంగిపోవటం, అది పొంగిపోయి మొత్తం కూడా మాడిపోవటం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా ఇవన్నీ కూడా చెడుకు సంకేతం అన్నమాట. ఇలాంటివి జరుగుతూ ఉన్నా, ఇలాంటివి మీ ఇంట్లో కూడా మీరు అనుభవిస్తున్నా సరేనండి, వాటిని పోగొట్టుకోవటానికి పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి మన ఇంట్లో జరగకూడదు. ఇవేంటంటే అశుభాలకు సంకేతం అన్నమాట. ఇది ఉన్నట్టుండి సామాన్లు పడిపోవటం ఏంటంటే కనుక మన ఇంట్లో మనకు తెలియని కారాత్మక శక్తి ఉంటుంది కాబట్టి దానికి చెడు చేయటమే ఇష్టం కాబట్టి ఇలాంటివి అంటే క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. చెడు శక్తి అంటే కనుక మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తి అండి. ఇలా సామాన్లను పడేయటం, ఇంట్లో చెడు వాసన వచ్చేలాగా చేయటం, మాడిపోయేలాగా చేయటం, కూరలు చేస్తే రుచి పచ్చి లేకుండా చేయటం, ఏదైనా పొయ్యి మీద పెడితే అదంతా కూడా పొంగిపోయేలాగా చేయటం, ఇవన్నీ కూడా చెడు శక్తులకు సంకేతం అన్నమాట. వాటిని బయటికి తరిమేస్తే మాత్రం మనకు ఇల్లు చక్కగా అనుకూలిస్తుంది, ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది అనమాట. అందుకే ఇవన్నీ కూడా తీసేసుకుని గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకొని రాత్రంతా కూడా ఉంచేసి తెల్లారి లేచిన తర్వాత ఆ ₹2 బిల్లుని దానం చేయండి. ఆ మిశ్రమం అంతా కూడా ఇంట్లో నుంచి బయటపడేయండి. ముందుగా అదంతా కూడా ఒక కవర్లో పోసేసుకొని బయట పెట్టుకోండి, ఇంట్లోకి తెచ్చుకోకండి. అందులో ఉండే ₹2 బిల్లుని తీసి పక్కకు పెట్టుకోండి. పెట్టేసి ఎవరైనా ఇంటికి వస్తే దానం చేయండి. లేదంటే కనుక మీరు అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురు పడితే అక్కడ కూడా మీరు ఈ ₹2 బిల్లుని దానం చేయొచ్చు. అలా కూడా ఫలితం ఉంటుంది. ఇలా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలతో మన జీవితాలను మనం మార్చుకోగలుగుతాం. మనకు ఉండే కొన్ని రకాల సమస్యల్ని పోగొట్టుకోగలుగుతాము, సంపాదన పెంచుకోగలుగుతాము, భర్తకు చక్కటి ఆదాయాన్ని తెచ్చిపెట్టగలుగుతాము. ఈ పరిహారం స్త్రీలు మాత్రమే చేయాలి, పురుషులు చేయకూడదని పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరగాలి, ఇంటి పరంగా సుఖ సంతోషాలు కలగాలి, ఇంట్లో ఆనందకరమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటుందో ఆ స్త్రీ పరిహారం చేయటం వల్ల 99% ఫలితం వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ పరిహారాన్ని చేయండి. రేపు మంచి తిదివార నక్షత్రం ఉంది, అంటే మనకు ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఇది అద్భుతమైన తిథిగా పరిగణించబడుతుంది. కావున ఈ రోజు చేసే పరిహారానికి ఫలితం అధికంగా ఉంటుందన్నమాట. చాలామంది కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి, ఎంత మంచి ఫలితం వస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా స్టవ్ పైన ఏదైనా పొంగిపోగానే వెంటనే దాన్ని తుడుచుకోండి. అలా తుడుచుకుంటే చాలా మంచిది. పోనీలే అని అలాగే ఉంచుతామనుకోండి, అక్కడ ఏంటంటే కనుక జ్యేష్ఠాదేవి తిష్ట వేస్తుంది. అలానే మనం ఏంటంటే కనుక రండి, శుక్రవారం కావచ్చు, సోమవారం కావచ్చు, మనము స్టవ్ దగ్గర ముగ్గు పెడుతూ ఉండాలి. ముగ్గు అంటే కనుక నార్మల్గా అండి గీతల ముగ్గు చిన్నది వేసుకోండి, కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోండి. అలా పెడితే చాలా మంచిది. స్టవ్ని కూడా ఒక రకంగా లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. ఎందుకంటే స్టవ్ దగ్గర ఏంటంటే కనుక చేసే వంటలు కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతూ ఉంటాయి. స్థితిగతులు బాగాలేనప్పుడు కూడా ఏంటంటే మనకు కొన్ని ఫలితాలు అశుభంగా వస్తాయి, ఇంట్లో ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి ఇలాంటి పరిహారాల ద్వారా లాభ పొందే అవకాశం ఉంటుందన్నమాట.